అప్పట్లో గవ్వలు నాణ్యాలుగా ఉండేవి, 10 పైసలు 20 పైసలు ఉండేవి కావు, గవ్వలే ఉండేవి. ఆ గవ్వ చిల్లు పడితే పనికిరాదు. అందుకే పనికిరాని మనిషిని ఏమనేవారంటే చిల్లి గవ్వకు కూడా పనికిరాడు అనేవారు. ఎందుకంటే గవ్వలు చెల్లుబాటు అయ్యేవి. ₹1 కదా 16 గవ్వలు లెక్క ఉండంటే 10 పైసలు అనమాట గవ్వ, అంతే కదా. అదే గవ్వ చిల్లు పడింది అని కూడా పనికిరాదు, ఏదో చిరిగిపోయిన రూపాయిలాగా, అంతే కదా. అలాగా చిల్లి గవ్వకు కూడా పనికిరాదు అంటే గవ్వే తక్కువ, అందులో మళ్ళీ చిల్లు పడింది కాబట్టి పనికిరాదు. గవ్వలు పనికొస్తాయి. ఆ గవ్వలు చిల్లి గవ్వల్ని ఆటలో ఉపయోగించేవారండి. ఏ వస్తువుని బయట పారేయడం 40 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ మీడియం అనే దిక్కుమాలిన చదువు వచ్చే వరకు భారతదేశంలో ఎవ్వరికి తెలియదండి, ఎవ్వరికి తెలియదు. అమెరికన్ సంస్కృతి ఇంగ్లీష్ మీడియం వచ్చి మనల్ని పూర్తిగా పాడు చేసే. కానీ మన దేశ చదువులో, మన దేశ విద్యలో ఉండే గొప్పతనం ఏమిటంటే గవ్వలాట. పూర్వం అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూర్చొని, ముఖ్యంగా అమ్మాయిలు, ఇండోర్ గేమ్స్ అన్ని గవ్వలతోనే ఉంటాయి. 4 గవ్వలు ఉంటే బ్రహ్మాండం. భగవతత్వం తెలుసుకోవచ్చు. ఎలాగో తెలుసా? వైకుంఠపాణి. అప్పట్లో గవ్వలు